yes big breaking update సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరుకు వైఎస్ సునీత సిద్ధమవుతున్నారు. త్వరలో వైఎస్ సునీత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 15న వివేక వర్ధంతి రోజు ఎంట్రీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు సునీత. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కడప నుంచి సుధీర్. గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే పులివెందల కంచుకోట అయితే గనక పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలను కూడా మార్చే పరిస్థితి అయితే కనపడుతున్నది మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చూసుకుంటే గనక షర్మిల కూడా ఇప్పటికే మరో పార్టీలోకి వెళ్ళిపోయింది. ఇదే క్రమంలో కూడా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి సునీతమ్మ కూడా ఇప్పటికే ఆమె ఏదైతే గత కొద్ది రోజులు కూడా ఢిల్లీలో ఒక మీడియా సమావేశం నిర్వహించి కూడా తన అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎవరు సపోర్ట్ చేయొద్దండి, ఆయనకు ఓటు కూడా వేయద్దని చెప్పి వాళ్ళు చెప్పిన విషయం కూడా చర్చాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 15వ తేదీన కూడా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి సందర్భం కూడా ఆమెకు ఏదైతే కడప జిల్లా పులివెందులకు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడైతే గనక ఈ నెల 15వ తేదీన కూడా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే 5వ వర్ధంతి సందర్భంగా పులివెందులకు రానున్న నేపథ్యంలో అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఏది వైఎస్ సునీతకు సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా ఆమె సమావేశం నిర్వహించున్నారు. అయితే ఆమె రాజకీయ ప్రవేశం ఎక్కడ చేయాలి, అలాగే ఎక్కడి నుంచి నిలబడాలి, అలాగే ఒకవేళ రాజకీయాలు నిలబడితే గనక పోటాపోటీలు ఎలా ఉంటాయో దానిపైన కూడా కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించిన తర్వాత కూడా ఎక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేస్తుంది, రంగ ప్రవేశం చేస్తుందని కూడా అక్కడ కార్యకర్తలకు చెప్పడం ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే గనక వైఎస్ సునీత రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కూడా అటు వైసీపీలో పూర్తి స్థాయిలో కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పులివెందుల నుంచి చూసుకుంటే కనుక వైఎస్ కంచుకోట నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు టోటల్ గా వైఎస్ ఫ్యామిలీ కూడా 3 ముక్కలు అయిందని మనం చెప్పుకోవచ్చు. ఓ పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓ పక్క షర్మిల, మరో పక్క చూసుకుంటే కనుక వైఎస్ సునీతమ్మ. ఈ ముగ్గురు గనక రాష్ట్ర రాజకీయాలకు వస్తే గనక పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలు మారిపోయే ఆలోచనలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. రానున్న ఎలక్షన్లు చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కొద్దిగా గడ్డు కాలమైనట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ నెల 15వ తేదీన కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా పులివెందులో ఒక చర్చాంశ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కూడా రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేయాలని దానిపైన కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవాలని సునీల్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.